వారి పార్టీ గుర్తు ఈ గొడ్డలిని పెట్టుకున్నారు. వారు ఈ గొడ్డలితో నిరక్షరాస్యతను నలుగుతారు, నిరుద్యోగ సమస్యను నలుగుతారు, వరకట్ల దురాచారాన్ని నలుగుతారు. వారి కోసం చేస్తున్న ప్రచారం కాదు, మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోమని చేస్తున్న మనవి. డబ్బుతో, సారా నీళ్లతో, అధికార బలంతో, గూండాయుధంతో ఓట్లు సంపాదించి అధికారం సాధించే గూండా రాజ్యాన్ని మీ ఓటు హక్కుతో తరిమి కొట్టండి. రామరాజ్యం తెస్తామని, దున్నేవాడికే భూమి ఇస్తామని, దరిద్రాన్ని నిర్మూలిస్తామని, పాతాళ గంగను పైకి తెస్తామని కళ్ళబొల్లి కబుర్లు చెప్పే నాయకుల వాగ్దానాలు నమ్మకండి. మీరు మనుషుల్లా బ్రతికి మీ ఓటు సద్వినియోగం చేసి నీతిని నిజాయితీని బ్రతికించండి. జై బలో స్వతంత్ర భారత్ కి, మహాత్మా గాంధీకి. దయచేసి మీ ఓటు గొడ్డల్ పార్టీ అభ్యర్థి శ్రీ కాళేశ్వరరావు గారికి వేయండి. పాపా సిగ్గు లేకుండా గోండాకు ఓటేయమని చెప్పడానికి వచ్చావా? పాపా పుట్టు మునిగి నా పురాణం వదలరు కదా, అలా బయటికి వెళ్ళి వినండి. మన పురాణాన్ని ఊళ్ళో వాళ్ళు ఎన్ని కథలుగా చెప్పుకుంటున్నారు. అలా చూస్తారేమిటండి, రోడ్డు మీద బట్టలోడు తీశాడే వాడికి ఓటేయండి అని ఇంటింటికి తిరిగి చెప్తుందట మీ కోడలు. ఇంతకంటే సిగ్గుమాల పని ఇంకేమైనా ఉందా? అలా చూస్తారేమిటండి? నాకు మాట పడిపోయి చాలా కాలమైంది. అవునులేండి, మీకు మాట్లాడటం చేత అయితే ఇల్లు ఎలా ఎందుకుంటుంది? ఒరే సత్యం, నువ్వైనా వెళ్ళి దాన్ని ఆ చెంప ఈ చెంప వాయించి తీసుకురారా, నరికి పోగులు పెడతాను. అమ్మా, ఝాన్సీ ఆవేశపరురాలే కానీ ఆలోచన లేని కాదు. ఏదో బలమైన కారణం ఉండబట్టి నిర్ణయం తీసుకుని ఉంటుంది. తాతయ్య తాతయ్య, మీకోసం ఝాన్సీ ఆంటీ వచ్చి వెళ్ళింది. నా కోసం ఎందుకమ్మా? ఆ రౌడీ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నట్టుగా మిమ్మల్ని ఓటాడడానికి వచ్చింది. ఏమిటి, ఝాన్సీ ఆ రౌడీకి సపోర్ట్ చేస్తుందా? ఎందుకు చేయదు? మీలాంటి పెద్ద పెద్ద జడ్జిలే ఆ రౌడీకి భయపడుతుంటే ఆ ఆంటీ మాత్రం ఏం చేస్తుంది? చిచ్చే వెధవన్నారు వెధవ. ఆ వెధవ ఎలక్షన్ నిలబడ్డాం నెగ్గడునా డిపాజిట్ కూడా రావు. కోడిగుడ్డు మొహవాడు. కోడిగుడ్డు మొహం ఎవరిదండి? వాడినే, ఆ కాళీ వెధ లేడు, ఆయన గారు ఎలక్షన్ నిలబడ్డాం. మీ ఝాన్సీ రాణి గారు సిగ్గు లేకుండా ఆయనకే ఓటేయమని ప్రచారాలు చేయడం. చిచ్చే, ఇదిగో మన ఇంటి గోడ మీద ఎవడైనా కాళీగాడు ఓటేయమని రాశాడో ఆడు మక్కిలికి చేస్తానని నేను చెప్పు. గట్టిగా అరవకండి, ఎవరైనా వింటే కాళీకిలి చెప్తారు. ఏంటే ఏంటే చెబితే ఏంటంట చెప్పు. మనం ఆవదల వలస కుస్తీ పోటీలు ఎక్కడ జరిగిపోయి అనుకుంటాను. బస్తమే సవాల్, కుస్తీలు రావా మజాకనా. ఇదిగో నీకిదే చెప్తున్నాను, ఆ వెధవ కోటేశామని తెలిసిందో నీకు ఛార్జీ లేకుండా పుట్టింటికి పంపించేస్తాను, జాగ్రత్త. ఛార్జీ లేకుండా పుట్టింటికి ఎక్కడ వెళ్తానండి? ఆ కాళీ ఇంటికి వెళ్తాను. కాళీ ఇంటికి ఎందుకే? ఎందుకా? ఎందుకు? ఇదిగో మన ఇంటి గోడ మీద ఎవడైనా కాళీగాడు కోటేయమని రాశాడో ఓసారి కాళీగాడికి వినిపించి వస్తాను. కొన్నాళ్ళ పాటు బ్రతికి కుస్తీలు అందరినీ ఓడించేసి ఇన్ని కప్పులు పెట్టాలని ఆశపడుతున్నానే. మీ మొగతనానికి కప్పులు కాక పిల్లలు పుడతారనుకున్నానా? 10 ఏళ్ళయింది పెళ్ళై, పిల్ల లేదు పీచు లేదు. ఈ సంబడానికి ఝాన్సీని విమర్శిస్తున్నారా? సిగ్గు లేకపోతే సరి. మీ ధైర్యాన్ని ధైర్యంగా చేతిలో ఉంచుకోండి. వారి ఇష్టం లేకపోతే ఢిల్లీలో నరుకుతారు. నమస్కారం సార్. పోలింగ్ బాగా జరుగుతుందా? జరుగుతుంది సార్. కానీ
మీ ఓట్లు మీద వేసాం, అందరూ వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ధర్మవరం నియోజకవర్గంలో గొడ్డలిపాటి అభ్యర్థి శ్రీ కాళేశ్వరరావు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పోటీ చేసిన మిగతా అభ్యర్థులందరూ డిపాజిట్ కోల్పోయారు. మహాజనులారా, ఇవాళ ఈ బై ఎలక్షన్ లో మన యువజన నాయకుడు, మన యువకుడు అయిన కాళీ గారిని మస్తు ఓట్లేసి గెలిపించిన ఓటర్లందరికీ దండం చెప్తాండా. అయితే ఈ టౌన్ లో ఇంతమంది మేధావులు ఉండగా ఈ పోరగానికి టికెట్ ఎట్టించిండ్రు అని అందరు నన్ను లొల్లి పెట్టిండ్రు. గదైతే మన చేతిలో ఉన్నదా? పై కమిటీ ఎవరి పేరు చెప్తే వారిని గెలిపించాలి. గంతెందుకు అయ్యా, నా సంగతి తీసుకురాదు. నేనేమైనా ఎలక్షన్ లో నిలబడ్డాను? లే. మీరు నాకేమైనా ఓటేసిండ్రా? లే. అసలు ఈ పబ్లిక్ కి నాకు గింతైన సంబంధం ఉందా అని అడుగుతా అంట. లే. మరి నేను ఎట్లా మినిస్టర్ అయినా? పై కమిటీ పిలిచి నువ్వు మినిస్టర్ అయినావో కన్నడగా అంతే సపోర్ట్ చేయకుండా వచ్చి సీట్ల కోరుకున్నా. గచ్చను పాలిటిక్స్ లో లేరంటే గట్లుండాలి గట్లుండాలి అని నేను అడుగుతా అంట. మస్తు పైసలు ఉండాలి, మంచి బలం ఉండాలి, కొట్టేకాడ కొట్టాలి, తిట్టేకాడ తిట్టాలి. గియన్ని నడవకపోతే ఎవరు చూడకుండా కాలు పట్టుకోవాలి. గియన్ని మేధావులు చేస్తారు, సత్య చెయ్యరు. మరి అప్పుడు ఈ దేశం ఏమైపోతుందయ్యా? మా పార్టీ ఏమైపోతుంది? అసలు మా పార్టీ లేదే ఈ దేశమే లేదన్న ముచ్చట మీ అందరికీ ఎరికే. అందుకే మా పార్టీలో మేధావులన్నోని లేకుండా చేసినాం. గస్సలు ఈ దేశానికి కావాల్సింది ఏంది వయ్యా? గంధివయ్యా, అది అంగ్రేజులు అంటారు చూడు, ఏంది వయ్యా అది? డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే ఏంది? భయం. నల్ల కోట అంటే భయం లేకుండా పోయే, తెల్ల కోట అంటే భయం లేకుండా పోయే, దీని తల్లి కాశీగుడ్డలంటే ఎవరికి భయం లేకుండా పోయే. మరి ఈ దేశం ఎట్లా బాగుపడుతుంది? ఈ దేశంలో ఓటర్లను భయపెట్టేవాడు ఒక్కడు ఉండాలి. గచ్చుంటి దమ్మే వరకు ఉంది, ఈ కార్యగానికి ఉంది. అందరికీ రండి చెప్తా అంట. అందుకే పై కమిటీ ఈడికి సీట్ ఇచ్చిండ్రు, ఈయన మిమ్మల్ని భయపెట్టిండు, మీరు ఆయనకు ఓట్లు గుద్దిండ్రు, గడ్డ మీద ఊహబెట్టిండ్రు. ఆఖరిసారిగా నేను చెప్పే ముచ్చట ఏంటంటే ఈ దేశానికి కావాల్సింది ఏంటి? భయం భయం భయం. గస్సుంటి భయంతో ఈ కార్యగానికి ఓట్లేసి గెలిపించిన ఓటర్లందరికీ భయంతో దండని చెప్తా అండ, ఇరమిస్తా అండ. జై హింద్. మన గొడ్డలి పార్టీకి మహిళా కార్యదర్శి, కాళీగారి విజయోత్సవంలో ప్రముఖ పాత్రధారిణి, ఝాన్సీ లక్ష్మీబాయికి వారసురాలైనటువంటి లెక్చరర్ ఝాన్సీ గారు ఇప్పుడు ఉపన్యసిస్తారు. ప్రియమైన శత్రువులారా, నేను ఇలా సంబోధించానంటే చాలా మందికి ఆశ్చర్యంగాను, కొంతమందికి బాధగాను ఉండొచ్చు. కానీ నేను ఎందుకలా సంబోధించానంటే, ఒకప్పుడు గౌరవనీయులైన కాళీ గారిని బజారు రౌడీ అని, గూండా అని, హంతకుడని తిట్టిన మీరే ఈ రోజు ఎంతో అభిమానంతో ఎలక్షన్ లో 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. కాబట్టి ప్రియమైన శత్రువులారా అని సంబోధించాను. గౌరవనీయులైన కాళీ గారు ఈ రోజు ఈ స్థాయికి ఎలా ఎదిగారో మీ అందరికీ తెలుసు. నాయకులు కావడానికి, పదవులు నిలుపుకోవడానికి, అధికారం కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ రౌడీలుగా మారుతున్న ఈ రోజుల్లో రౌడీగా ఉన్న కాళీ గారు ఎమ్మెల్యే కావడంతో గూండాయిజానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అలాంటి గౌరవనీయులైన కాళీ గారి పేరు గిన్నెస్ బుక్ లోకి ఎక్కకపోతే అసలు ఆ పుస్తకమే మాయం కాగల ప్రమాదం ఎంతైనా ఉందని చెప్తున్నాను. గిన్నీస్ బుక్ అంటే ఏమిటి? గిన్నీస్ బుక్ అంటే గది పై కమిటీని అడిగి చెప్తా. గౌరవనీయులైన కాళీ గారికి ఈ రోజు సభాముఖంగా ఒక హెచ్చరిక చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని భావిస్తున్నాను. ఈ రకంగా మీరు చూపించే అభిమానాన్ని ఆయన కలకాలం నిలుపుకోవాలంటే ఆయన ఎన్నో మద్దతులు చేయాలి. ఎవరిని? దేశంలో ఉన్న అన్యాయాన్ని, అవినీతిని. అంతేకాదు ఆయన ఎన్నో దోపిడీలు చేయాలి. ఎవరిని? దేశాన్ని దోచుకునే స్వార్థపరుల్ని, దోపిడీదారుల్ని. వారు చేయబోయే హత్యలకు, దోపిడీలకు మీరంతా ఎంతో అభిమానంతో వారికి లైసెన్స్ ఇచ్చారు. ఆ లైసెన్స్ యొక్క విలువని, గౌరవాన్ని వారు తప్పనిసరిగా నిలుపుకుంటారని, వారిని సద్వినియోగం చేస్తారని నా విశ్వాసం, నమ్మకం.
ప్రియమైన శత్రువులారా, గౌరవనీయులైన కాళీ గారు నన్ను బట్టలిప్పి నడి రోడ్లో నగ్నంగా నిలబెట్టారు. ఎంతో అవమానించారు. నా భర్తకు దూరం అయ్యాను. నా కడుపులో పెరుగుతున్న పిండాన్ని నా చేతులతో నేనే చంపుకున్నాను. అటువంటి నేను కాళీ గారిని గెలిపించమని ఎలక్షన్ లో ప్రచారం చేశాను. అలా ఎందుకు చేశానో అనే అనుమానం మీకు కలిగి ఉండొచ్చు. దానికి నా సమాధానం ఒక్కటే. నడి రోజులో ఎస్ఐని నిర్దాక్షిణ్యంగా తప్పినప్పుడు, నా బట్టలు ఓడిపించినప్పుడు చూస్తూ ఊరుకున్న మీకంటే, ధర్మాన్ని రక్షించలేని పోలీసుల కంటే కాళీ గారు పట్టుకుంటానా? కాదు, ఎప్పటికీ కాదు. కాళీ గది పొగుడుతాందా తిడతాందా? అదే అర్థం కావడంలే. అటువంటి గొప్ప వ్యక్తిని పొగిడే అవకాశం ఈ రోజు నాకు కలిగినందుకు నేనెంతో గర్వపడుతున్నాను, ఆనందపడుతున్నాను. పొగుడుతాంది. గౌరవనీయులైన కాళీ గారు, ఇంత చిన్న వయసులోనే అందరి దగ్గర మిమ్మల్ని చూసి కన్నుగుట్టిన ఈ ప్రజలు ఏ క్షణాన్ని ఏం చేస్తారోనన్న భయం నన్ను పీడిస్తూనే ఉంది. మీ మీద ఎందరికో కసి, ఈర్ష, ద్వేషం, పగ ఉన్నాయి. అటువంటి వారి నుండి మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. అందుకని తమకు ఒక బుల్లెట్ ప్రూఫ్ కారుని, బుల్లెట్ ప్రూఫ్ కోర్టుని ఈ నియోజకవర్గం తరఫున ప్రజెంట్ చేయాలనుకుంటున్నాం. ఇటువంటి చరిత్ర గల వ్యక్తిని, చరిత్రకే కొత్త పేజీలు కలిపిన మనిషిని మీ అందరి సమక్షంలో నేనే మొదటిసారిగా ఆయన సన్మానించదలుచుకున్నాను. వారి పార్టీ చిహ్నమైన గొడ్డలిని వారికి బహుమతిగా అందజేయబోతున్నాను. ఇది పరశురాముడి గొడ్డలి. కన్న తల్లినే చంపింది. దీనికి కర్తవ్యం తప్ప కారుణ్యం లేదు. ఇది విప్లవకారుడి గొడ్డలి. దోపిడీని ముక్కలుగా నరికింది. దీనికి వర్తమానం అంటే భయం లేదు, భవిష్యత్తు మీద నమ్మకం తప్ప. అలాంటి ఈ గొడ్డలి అమానుషత్వం పాలిత కలకత్తా కాళిక నాలుక కావాలి, అక్రమానికి మరపరంగి కావాలి, మనిషిలోని రాక్షసత్వానికి చరమ గీతం పాడాలి. మా ఈ ప్రతిఘటనతో నీ గూండా రాజ్యం అంతం కావాలి.